హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? ఈ వీడియోలో అయితే తైదపిండి గారెలు అయితే చూపిస్తానండి. తైదపిండి అంటే ఏందో అనుకునేరు, రాగి పిండి అనమాట. మేమైతే తైదలు అంటాం దానిలోనైతే. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి టేస్ట్ అయితే. ఈ గారెలను అయితే తైదపిండి బెల్లంతో అయితే చేస్తున్నామండి. ముందైతే కొబ్బెర్లు 4 ఇలాచీలు అయితే మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. గుప్పెడు కొబ్బెర్లు అనమాట. ఇలాచీలు 2 మిక్సీ కట్టేసుకొని పక్కకెట్టేసుకోవాలి. ఇప్పుడు పాకానికైతే ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ కప్పుతోటైతే చూపిస్తానండి కొలతలైతే. 1 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడైతే. బాండీలో ఆ కప్పు బెల్లం వేసి కొంచెం వాటర్ అయితే పోసేసుకోవాలి. కరగడానికైతే పాకం అయితే ఏం అవసరం లేదు. చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా, బెల్లం అయితే ఇట్లా కరిగిపోతే సరిపోతుంది. బెల్లం మొత్తం కరిగిపోయినాక ఏమన్నా చిన్న చిన్న చెత్త ఉంటుంది కదా, దానిలోనైతే వడగట్టేసుకోవాలి. బాండీలో నుంచి వడగట్టేసుకున్న పాకాన్ని అయితే మళ్ళీ ఆ బాండీలోకి వేసేసుకొని, ఇప్పుడు బెల్లం పాకంలో అయితే నువ్వులు అయితే వేస్తున్నానండి నేను. తెల్ల నువ్వులు ఉంటే తెల్ల నువ్వులు వేసుకోండి, ఇంకా బాగుంటుంది చూడడానికైతే. నా దగ్గర నల్ల నువ్వులు ఉన్నాయి, అవే వేస్తున్నాను నేను. తర్వాత అయితే ముందుగా మిక్సీకి పట్టి పెట్టుకున్న కొబ్బెర్లు ఇలాచీలు ఉంటుంది కదా పొడి, అది కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలండి ఈ బెల్లం పాకాన్ని అయితే. ప్లీజ్ అండి, నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి తప్పకుండా. ఇప్పుడు బెల్లం పాకం పక్కకైతే పెట్టేసుకున్నాం కదా, తర్వాత ఒక బేషన్ తీసుకొని అందులో అయితే తైదపిండి అయితే వేస్తున్నా. 2 కప్పులు అయితే ముందుగా చూపించిన కదా, ఆ కప్పుతోటైతే 2 కప్పులు అయితే తైదపిండి అయితే వేస్తున్నా. చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇదే కప్పు అనమాట. తర్వాత అయితే బెల్లం పాకం ఉంటుంది కదా, ఆ బెల్లం పాకం అయితే తైదపిండిలో వేసుకొని కలిపేసుకోవడమేనండి. మొత్తం కలిసేటట్లయితే కలిపేసుకొని, రొట్టెకు పిండి ముద్ద ఉంటుంది కదా, అట్లయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి. ఈ పాకాన్ని తైదపిండిని అయితే మొత్తం రెండింటినైతే వేడి వేడిది వేస్తున్నాం కాబట్టి చేతులు అయితే కాలుతాయి. అందుకని చెప్పి 1 స్పూన్ తోటి అయితే మొత్తం అయితే కలిపేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఇలా నేను చూపిస్తున్నా కదా వీడియోలో, చేతితోటైతే ముద్దగా అయితే కలిపేసుకోవాలి. మెల్లిమెల్లిగా అయితే కలిపి అయితే పక్కకైతే పెట్టేసుకోవాలి. 2 కప్పుల తైదపిండికి 1 కప్పు బెల్లం అయితే టేస్ట్ అయితే మంచిగా సరిపోతుందండి. 1 కప్పు తైదపిండి 1 కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఇక్కడ, అట్లా కూడా మంచిగా వస్తాయన్నమాట ఈ గారెలు అయితే. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా, తైదపిండి ముద్ద, అదైతే చిన్న చిన్న బౌల్స్ లాగా చేసేసుకొని, ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా అది మొత్తం కట్ చేసుకొని అయితే దానిపైన ఆయిల్ అయితే ఉంటుంది కదా, ఆయిల్ లేకపోతే కొంచెం ఆయిల్ అయితే అద్దేసుకొని ఆ ముద్దలను అయితే చూడండి ఇక్కడ చూపిస్తున్నా కదా, చిన్న చిన్నగా ఇట్లయితే తాల్చుకోవాలి. తాల్చుకున్నాక బాండిలో ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడయ్యాక తాల్చుకున్న పిండి ముద్దలు ఉంటాయి కదా అవన్నీ వేసేసుకొని కాల్చుకోవడమేనండి నిదానంగా. ఈ తైదపిండితో రకరకాల వంటలు అయితే చేసుకోవచ్చండి. గారెలు కానీ, మురుకులు కానీ, రొట్టెలు కానీ, ఇలా చాలా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.